హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు మూటెక్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టైటానిక్ మూవీ సంబంధించిన రివ్యూ అయితే చూద్దాం. యాక్చువల్లీ ఈ సినిమా వచ్చేసి 1997లో జేమ్స్ కెమెరాన్ అనే డైరెక్టర్ అయితే తీయడం జరిగింది. ఈ సినిమాలో మనకి మెయిన్ లీడ్ గా లియోనార్డో డికాప్రియో మరియు కేట్ విన్స్లెట్ అయితే నటించడం జరిగింది. బేసిక్ గా ఈ టైటానిక్ అనే సినిమాని తీయడానికి జేమ్స్ కెమెరాన్ చాలా ఏళ్ళు కష్టపడి అయితే తీయడం జరిగింది. చాలా ఏళ్ళు ఈ సినిమాపై కేటాయించాడు. సో అతను ఎంత సమయాన్ని అయితే కేటాయించాడు, అదే విధంగా ఈ సినిమాకి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చింది. అంటే దాదాపు 1997లో రిలీజ్ అయిన ఈ సినిమా మళ్ళీ అదే డైరెక్టర్ 2009లో అవతార్ అనే పేరుతో సినిమా తీసేంత వరకు కూడా హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. అండ్ దాని తర్వాత చాలా సినిమాలు అనేవి రిలీజ్ అయినాయి. ఈయన సినిమాలు కూడా రిలీజెస్ అనేవి జరిగినాయి. అంటే ఫ్రెండ్స్, కొత్త జనరేషన్ లో వచ్చిన మూవీస్ తో పాటు రిలీజెస్ లో కూడా ఈ సినిమాలు, అంటే ఈ జేమ్స్ కెమెరాన్ సినిమాలు పోటీ పడి మరి ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ ని సంపాదించుకున్నాయి. అలాగే మనలో చాలా మందికి తెలుసు, ప్రపంచంలో అతిపెద్ద మూవీ యూనివర్స్ ఏదైనా ఉందంటే అది ఎంసీయూ. అలాంటి ఎంసీయూ మూవీస్ కూడా ఇవి అవతార్ మూవీ ఫ్రాంచైజ్ లో ఉన్న సినిమాలు గట్టి పోటీని అయితే ఇచ్చాయి ఇప్పటి వరకు. ఇంక ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ విషయానికి వస్తే, ప్రేమకు సముద్రం సాక్ష్యం అనే మాటను నిజం చేసే విధంగానే ఈ సినిమా స్టోరీ అయితే నడుస్తుంది. ఒక గొప్ప ఇంటి కుటుంబానికి చెందిన రోజ్ అనే ఒక అమ్మాయి, అలాగే ఒక పేద కుటుంబానికి చెందిన కళాకారుడైన జాక్, వీళ్ళిద్దరిని విధి ఒక టైటానిక్ అనే క్రూజ్ షిప్ లో కలుపుతుంది. సో వాళ్ళిద్దరూ కలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య చిన్నగా స్నేహం అనేది మొదలవుతుంది. అది ప్రేమగా మారుతుంది. సో ప్రేమగా అయితే మారింది, కానీ విధి మాత్రం వారికి అనుకూలంగా అయితే ఉండదు. సో ఆ ప్రేమే వారికి చాలా సమస్యలు అనేది తెస్తుంది. ఫ్రెండ్స్, మరి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆ సమస్యలు ఏంటి అనేది మీరు చూడాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సినిమా మీరు చూసి తీరాలి. అది కూడా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే చూడడానికి ప్రయత్నించండి. సో ఒరిజినల్ ఫీల్ అనేది కలుగుతుంది ఈ సినిమా చూసేటప్పుడు. అంటే రియల్ గా మీరు అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతారు ఖచ్చితంగా. అండ్ మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంది, కానీ మీరు తెలుగు లాంగ్వేజ్ ని అవాయిడ్ చేయండి, ఇంగ్లీష్ లో చూడడానికి ప్రయత్నించండి. మనకి ఈ సినిమా రైట్ నో డిజ్నీ ప్లస్ హాట్ స్టార్, అంటే జియో హాట్ స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది. అలాగే ఈ సినిమాని అందరూ చూడొచ్చా అంటే లేదండి, 18+ మాత్రమే చూడాలి. ఎందుకంటే మనం రెగ్యులర్ గా 18+ కంటెంట్ అని దేన్ని కన్సిడర్ చేస్తామంటే, ఏదైనా సినిమాలో కానీ సిరీస్ లో కానీ ఎక్కువ రొమాంటిక్ సీన్స్ కానీ లేదా వైలెన్స్ అనేది ఎక్కువగా ఉంటే దాన్ని 18+ అని మనం కన్సిడర్ చేస్తాం. కానీ దీంట్లో కంప్లీట్ న్యూడ్ సీన్స్ అయితే ఉన్నాయి, అది మట్టికి గమనించండి. సో చిన్నపిల్లలు ఇవి చూడకూడదు, అంటే సో స్ట్రిక్ట్లీ 18+ మాత్రమే చూడాలి. సో ఇంకా చూసుకుంటే ఈ సినిమాకి సోల్ అయితే మాత్రం నేను జాక్ అని చెప్తాను. నాకు ఎక్కువగా ఈ సినిమాలో నచ్చిన క్యారెక్టర్ అయితే జాక్, దాని తర్వాత కేట్ విన్స్లెట్. సో దాంతో పాటు టైటానిక్ కూడా ఒక క్యారెక్టర్ అని అనుకోండి. ఎందుకంటే ఆ క్రూజ్ షిప్ ని చూపించే సీన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ లో ఎండింగ్ లో మనం మన కళ్ళంట నీళ్ళు తెప్పించడం బట్టి ఖాయం. అంటే నేను గ్యారంటీగా చెప్తాను, మీరు చాలా ఎమోషనల్ అవుతారు. ఆ విధంగా అయితే ఈ సినిమాకి సంబంధించిన ఎండింగ్ అనేది ఉంటుంది. ఫైనల్లీ మీకు ఒకటే చెప్తాను, ఒకవేళ ఈ టైటానిక్ అనే సినిమా గనక మీరు ఇప్పటివరకు చూసుండకపోతే ఖచ్చితంగా చూడండి. ఒక మస్ట్ వాచ్ ఫిల్మ్ మాట, నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. సో ఈ సినిమా నేను చాలా సార్లు చూసాను. ఒకసారి మీరు చూస్తే మీరు కూడా రెండోసారి ఖచ్చితంగా చూస్తారు. సో లాస్ట్ వరకు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. దాదాపు 3 hours అయితే ఉంటుంది ఫిలిం. మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.